హలో, నమస్కారం అండి. తామరాకులో భోజనం, వంటింటి కబుర్లు. తామరాకులో భోజనం చేస్తూ వంటింట్లో ఏం జరిగింది, ఎలా వండారు, ఏంటి, ఇటువంటి కబుర్లన్నీ చెప్పడానికి మేము ముందుకు వచ్చేసనమాట. ఇది ఫస్ట్ వంట, బాబా గారికి ఇష్టమైన రవ్వ లడ్డు. సో బామ్మగారు ఏం చేస్తున్నారు చూద్దామా, రండి. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నారండి. సో చక్కగా ఏదో నెయ్యిలాగుంది మరిగిస్తున్నారు. సో బామ్మగారు అలా కిటికీలోంచి చూస్తే ఇలా కట్టెలు పొయ్యి పెట్టేసి ఏదో వండేస్తారు. ఏంటా అని ఆలోచించాను అనమాట. దగ్గరికి వెళ్ళి చూస్తే రవ్వ ఇవన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి చూద్దాం. రవ్వ, ఇంకా నెయ్యి, కాజు, పాలు. సో ఈ రవ్వని బామ్మగారు చక్కగా వేపారు నెయ్యిలో వేపిన తర్వాత అది కూడా కొద్దిగా దూరగా వేపాలి, మరి ఎక్కువ వేపకూడదు, అంటే బ్లాక్ రాకూడదంట. సో అలా అలా సుయ్యమంటూ ఆ పాండీలో ఎగుతుంటే కొద్దిగా గుమగుమలాడే నెయ్యిని 4-5 స్పూన్లు దాంట్లోకి వేసేద్దాం. వేసిన తర్వాత ఆ నెయ్యిలో వేపుతుంటే ఉంటుందండి ఆ వాసన, ఆహా, ఏమన్నా ఉంటుందా. సో ఆ రవ్వ పక్క తీసి కొద్దిగా నెయ్యి వేసి, ఆ నెయ్యి చూసారా చక్కగా కుండలో అరేంజ్ చేసింది. ఈ నెయ్యి వేసి కాజు, పిస్తా, బాదాం మూడింటిని కొద్ది చిన్న చిన్న ముక్కలుగా కోసేసి, పెద్ద పెద్దవి లడ్డూలో పట్టవు కదా, కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి అట్లా కోసిన తర్వాత అప్పుడు వాటిని నెయ్యిలో దూరగా వేపాలండి. నెయ్యిలో దూరగా వేపిన తర్వాత దాని అరోమా, అంటే ఆ స్మెల్ ఉంటుంది. వావ్. సో లడ్డు కాకుండానే మనం తినేద్దామని ఫీలింగ్ వస్తుంది. ఈ టైంలో మనం ఏం చేయాలి, అవన్నీ వేగిన తర్వాత సో ఒక గిన్నెలో రవ్వ, కాజు, బాదాం, అలాగే షుగర్, పంచదార, ఈ పంచదారను కూడా దాంట్లో వేసిన తర్వాత పాలు చాలా వేడిగా ఉండాలి, మసిలిపోయేలా ఉండాలి అంట. అప్పుడు దాంట్లో పోసుకుంటూ దాంట్లో కలుపుకుంటూ అది ముద్దలాగా వస్తూ ఉంటుంది కొద్దిగా. అప్పుడు చేతికి నెయ్యి చక్కగా రాసుకొని రవ్వ లడ్డు ప్రిపేర్ చేయాలి. లడ్డూలో అక్కడక్కడ జీడిపప్పులు, కిస్మిస్లు అలా తగులుతూ ఉంటాయి, తింటూ ఉంటాయి. వావ్, ఏమన్నా ఉంటుంది తెలుసా. సో మీరు ఎప్పుడైనా రవ్వ లడ్డు చేశారా? సో మెజర్మెంట్స్ మనకు తెలియదండి. ఇలా బామ్మగారు లడ్డూస్ చేసి అన్నీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టారు. మనం ఊరుకుంటామా? సో వెళ్ళిపోయాం, బామ్మగారి దగ్గర కూర్చున్నాం. బామ్మ ఏదో చేసినట్టున్నారు అని అనగానే, లడ్డు చేసినమ్మా, తింటావా అని అన్నారు. అడిగిందే ఆలస్యం. టపటపా 2 లడ్డులు ఇస్తే ఇంత అమృతంలాగా ఉన్నాయి తెలుసా. సో ఇలాంటి లడ్డూలు మీరు ఎప్పుడేం తిన్నారా? మా స్కూల్కి వెళ్ళేటప్పుడు మా మమ్మీ చక్కగా బ్యాగ్లో బాక్స్ పెట్టారన్నమాట. మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తింటారు. అబ్బే, మనం అంతటా తాగుతావా? స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలోనే ఒకటి వేసేస్తాం. మళ్ళీ ఇంటర్వెల్ కంటే ముందే బాక్స్ చిన్నగా ఓపెన్ చేసి కొద్ది గిల్లేసి అది తినేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా చాలా అనుభవాలు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. వంటింటి కబుర్లు, వంటింటి వంటలు ఎంత బాగుంటాయి కదండి. అమ్మ అప్పుడప్పుడు చేసేటటువంటి స్వీట్స్, హాట్స్ ఇలా కట్టెల పొయ్యి మీద వండారు అనుకోండి, వంటకాలు కూడా చాలా బాగుంటాయి. ఈ కట్టెల పొయ్యి పొగ కూడా మనకి చాలా హెల్త్కి మంచిది. సో అందుకే అప్పటి వంటలు అంత ఆరోగ్యకరం. ఇప్పుడు అలా లేవు. 6 నెలలు పండే పంటని 3 నెలల్లో, 1 నెలలో తీసేస్తున్నారు. సో దానివల్ల కూడా మనకి హెల్త్ ఇష్యూస్ రావడం జరిగింది. డైట్స్ వగైరా కాదండి. సో ఎనీవే, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాబా గారి ప్రసాదం అన్నమాట. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.